హలో ఫ్రెండ్స్, ఇక సప్త శనివారాల వ్రతం అయితే కంప్లీట్ కాబోతుంది. ఈరోజైతే 7వ వారం పూజనైతే చేస్తున్నాను అనమాట. ఈరోజైతే మొత్తం ఉదయాన్నే లేచి మొత్తం క్లీనింగ్ అయితే చేసుకొని అలాగే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి ఇక గడపకైతే ముగ్గైతే వేసేస్తున్నా. 6 వారాలు అయితే ఎలా కంప్లీట్ అయిపోయిందో తెలియదు. చాలా సంతోషంగా ఉందన్నమాట ఈ పూజ చేయడం అయితే. చేస్తానో లేదో అనుకున్నాను, కానీ ఫైనల్గా ఆ వెంకటేశ్వర స్వామి నాతో ఈ పూజనైతే చేయించేశాడు. ఆ దేవుడి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇలా దేవుడి పాటలు వింటూ పని చేస్తుంటే మనసుకి ఎంతో హాయిగా ఉందన్నమాట. ప్రసాదాలు ప్రిపేర్ చేయడం అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు దేవుడి దగ్గర దీపం వెలిగించుకొని సప్త శనివారాల వ్రతం 7వ వారం పూజనైతే స్టార్ట్ చేసేసేయాలి. డెకరేషన్ అయితే అంతగా చేయలేదు, ఏదో చేయాలనుకున్నాను కానీ అది సెట్ అయితే అవ్వలేదు. ఇక ఫైనల్గా ఇలా సింపుల్గా డెకరేషన్ అయితే చేసేసాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ స్థలం అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని అక్కడ పీఠం అయితే ఏర్పాటు చేసుకొని దాని మీద కూడా మంచిగా పసుపుతో క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు కలర్ క్లాత్ అయితే వేసుకున్నాను. దాని మీద బియ్యం వేసుకొని ఇలా వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కలశం అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. కలశంలో వాటర్ వేసుకొని దాంట్లో పసుపు, కుంకుమ, అక్షంతలు అలాగే 1 రూపీ కాయిన్ వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలశాన్ని అయితే అలంకరించుకోవాలి. పూలతో అలంకరించుకున్న తర్వాత అలాగే తమలపాకులు ఇంకా కొబ్బరికాయ పెట్టేసుకొని దాని మీద జాకెట్ ముక్క ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను దేవుడికి కట్టిన ముడుపునైతే ఫోటో దగ్గర పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనము పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసేసుకోవాలి. ఎంత మంచిగా ప్రిపేర్ అయినా కూడా ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉందన్నమాట. ఇక జాగ్రత్తగా అన్నీ చూసుకొని చేసుకోవాలి. పూజ చేస్తుంటేనైతే ఏదో ఒక భయం అయితే వేస్తుంది. ఎందుకంటే ఏది మిస్ అవుతుందో, అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదో అనేసి నాకైతే అలా అనిపించింది అనమాట. అన్నీ అయితే కరెక్ట్గా చేసేసాను. ఇప్పుడు పిండి దీపాలు ప్రిపేర్ చేసుకున్నా కదా, వాటికి అయితే గోవిందనామాలు అయితే పెడుతున్నాను అనమాట. పెట్టేటప్పుడు ఎంత అందంగా కనిపిస్తాయో ఆ దీపాలు వెలిగిస్తే కూడా ఇంకా అందంగా కనిపిస్తాయి అన్నమాట. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ 7 శనివారాల వ్రతం చేసుకొని ఆ దేవుడి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పిండి దీపాలు పెట్టేసుకొని వాటిల్లో 7 వత్తులు అయితే ప్రిపేర్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా నువ్వుల నూనెతో దీపం అయితే వెలిగించుకోవాలి, లేకపోతే ఆవు నెయ్యితో అయినా వెలిగించుకోవచ్చు. నేనైతే టీవీలో వీడియో పెట్టేసుకొని పూజనైతే స్టార్ట్ చేసేసాను, చూసేయండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ దీపదేవతే నమః సరస్వతయే నమః సఖీనాం పురోగా 3 సార్లు త్రాగాలన్నమాట. తర్వాత 4వసారి చెయ్యి కిందికి వదిలేసేయాలి. చెయ్యి శుద్ధి అయిపోతుంది. అందుకే తప్పు పట్టుకొని ప్రాణాయామం చేయాలి. అంటే వాసన పీల్చి వాసన వదిలేసేయాలి. ఓం శివ శివ హర హర ఉత్తిష్టంతు భూత పిశాచాః అస్మాకం సహ కుటుంబానాం శ్రీ వెంకటేశ్వర మహాస్వామి సహిత శనైశ్చర మహాస్వామి ఓం అని రాయండి. ఓంకారం లిఖిత్వా వ్యాలని శుద్ధి చేయాలి. తర్వాత మనము శుద్ధి కావాలి. అప్పుడు పూజను మనం ప్రారంభం చేసుకోవచ్చు. ముందుగా ఎటువంటి పూజ చేసినా సరే వినాయకుడి పూజ చేస్తాం కాబట్టి ముందుగా అక్షతలు చేతిలో పట్టుకోండి. అక్షతలు
చేతిలో పట్టుకొని ముందుగా ఓం గం గణపతయే నమః అనుకోవాలి మనసులో. ఓం గణాత్వా సార్లు అక్షతలు సమర్పణ చేయండి. ఓం భూః మహాగణపతి మావాహయామి. ఓం భువః మహాగణపతి మావాహయామి. ఓం శుభః మహాగణపతి మావాహయామి. ఓం శుభః మహాగణపతి మావాహయామి. ఓం భూర్భువస్సువః మహాగణపతి మావాహయామి. స్థాపయామి పూజయామి. సశక్తి సాంగ సాయుధ సవాహన సపరివార శ్రీ మహాగణాధీశ్వరాత్ర గచ్చ. కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతమే నమో నమః. కర్పూర ఉన్మామమంద వృషభో మరుద్వాన్ పక్షీపయామి. ఆప్యాయ స్వసమేతుదే విశ్వరస్సోమ వృక్ష్ణీయం స్నాపయామి. స్వాదోపవస్వదిగో పూజయామి. వరప్రదాయ నమః కంఠం పూజయామి. లోకనాథాయ నమః కంఠము పూజయామి. సర్వేశ్వరాయ నమః ముఖం పూజయామి. రసజ్ఞాయ నీరాజనానందరం శుద్ధ ఆచమనీయం నమః. జయ బోలో వెంకటేశ్వర శయామి. నీరాజనానంతరం శుద్ధ కూడా మీకు ముందుగా అదేవిధంగా 10 మందికి కూడా ఈ యొక్క వీడియో షేర్ చేయండి. అనే పూజనైతే మంచిగా కంప్లీట్ అయిపోయింది. పూజ చేస్తున్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇక ఇప్పుడైతే మా పిల్లలు లంచ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మా మమ్మీ డాడీ కూడా వచ్చేసారనమాట. ఇక వాళ్ళకి లంచ్ చేసిన తర్వాత ఇలా వాయినం అయితే ఇచ్చేసాను. నేను పిలిచిన వాళ్ళందరూ అయితే వచ్చేసారు. వచ్చిన 7 జంటలకైతే నేను వస్త్రదానం అయితే చేశాను. నాకు ఇది చేస్తుంటే ఇంకా హ్యాపీ అనిపించింది. అందరికీ ఇలా వస్త్రదానం చేసి అందరి ఆశీర్వాదం తీసుకుంటుంటే మీరు కూడా ఇలాగే 7 శనివారాల వ్రతం చేసి ఆ దేవుని ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మరొకసారి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.